అయ్యండి. మీరు సీరియల్స్ చేశారు, ఇటు సినిమాలు కూడా చేశారు కొన్ని, హీరోగా ఇప్పుడు వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు కదా. చేస్తున్నప్పుడు వీటిలో కంపేర్ చేసుకుంటే ఈ పోచమ్మ అనేది ఈ కాన్సెప్ట్ మీకు ఎలా ఇంట్రెస్ట్ చూపించింది? ఇంట్రెస్ట్ అంటే యూజువల్గా ఎప్పుడు సిరీస్ కానీ కథలు కానీ కొన్ని హీరో ఓరియంటెడ్ లేకపోతే హీరోయిన్ ఓరియంటెడ్ అలా ఉంటాయి. స్టోరీ ఓరియంటెడ్ ఒక 100% ఉన్నాయి అనుకోండి, అందులో 30% మాత్రమే స్టోరీ ఓరియంటెడ్ కొన్ని వస్తుంటాయి. సో పోచమ్మ అనేది ఒక స్టోరీ ఓరియంటెడ్ టైప్, స్టోరీయే హీరో అనుకోండి. అట్లాగా ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద స్టోరీ అనమాట. సో అట్లాంటివి ఏంటంటే మ్యాక్సిమం హిట్ అయ్యడానికి 99% ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లాగా స్టోరీ విన్నప్పుడు కొంచెం స్టోరీయే హీరో కదా, ఎవరు చేసినా సరే మంచి గుర్తింపు వస్తుందని. అంటే ఇది వినంగానే ఓన్లీ అంటే వెబ్ సిరీస్ లాగా అనుకున్నారా, లేకపోతే సినిమా ప్లాట్ఫామ్ దాంట్లో అలా ఉంది? లేదు, వాళ్ళు పిచ్ చేసిందే వెబ్ సిరీస్కి. వెబ్ సిరీస్కి ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే ఆ గ్లిమ్స్ ఇప్పుడు చూసిన ట్రైలర్ చూస్తుంటే అరే చాలా సినిమా బాగుంది, సినిమాటిక్గా ఉంది కదా. సినిమాలో మ్యాక్సిమం ఏంటంటే వెబ్ సిరీస్కి తీస్తున్నారు, అలా తీసేసి ఏం చేస్తున్నారంటే ముందు సినిమా రిలీజ్ చేద్దాము, కొన్ని ఈ మధ్య వచ్చినాయి చాలా వరకు, అలా బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయ్యాయి. సో మీరెందుకు ఇలా వెబ్ సిరీస్కి దీనికి ప్లానింగ్? లేదు, వాళ్ళు అనుకోవడం ఫస్ట్ పిచ్ చేసింది వెబ్ సిరీస్కి పిచ్ చేశారు. అండ్ మెయిన్ నిజంగా చెప్పాలి అంటే ఫస్ట్ క్రెడిట్ ఇవ్వాలి దీనికి అంటే మా కెమెరామ్యాన్కి ఇవ్వాలి. విజువల్ ఫస్ట్ చూసినప్పుడు మేము ఏదో నార్మల్గా అనుకున్నాం, కానీ విజువల్స్ చూశాక ఇప్పుడు మీరు డిఐతో చూస్తున్నారు ట్రైలర్ కానీ క్లిమ్స్ కానీ ఇవన్నీ, మేము వితౌట్ డిఐ చూసినప్పుడే అసలు చాలా క్లారిటీగా ఒక సినిమాటిక్ లెవెల్లో సినిమాటోగ్రఫీ అందించారు ఆయన. పోచమ్మ అంటే మనం చెప్పుకోవాల్సిందంటే మన గ్రామ దేవతలు అంటాం కదా, ఆ దేవతలు. ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే మన కాంతారా సినిమా రావటం జరిగింది, మళ్ళీ ఎల్లమ్మ రాబోతుంది, ఇలా వస్తున్నాయి. పోచమ్మ అంటే పర్టికులర్గా ఎలా ఉండబోతుంది అసలు? ఇప్పుడు లీక్ చేయాల స్టోరీ అంటే ఒక థ్రిల్లరే, అలా అని కొంచెం అన్నీ మిక్స్ అయి ఉంటాయి. ఒక ఫ్యామిలీ సెంటిమెంట్, థ్రిల్లరు, ప్లస్ ఒక సూపర్స్టిషియస్, అంటే దేవత అంటే గ్రామ దేవత అంటే ఒక నమ్మకం ఉన్నట్టు, అట్లా కొన్ని అన్ని ఆస్పెక్ట్స్ మిక్స్ అయ్యి ఉంటుంది అనమాట. పూజ గారు, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటి అసలు? చాలా బాగుంటుందండి, లైక్ త్రూ అవుట్ జర్నీ ఉంటుంది అండ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. లైక్ ఇలా ఏదో ఉన్నామని లేకుండా దేర్ ఈజ్ అంటే మేము చేసిన ప్రతి ఒక్కరికి ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంది. సో యా, అంటే షూటింగ్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? వెరీ నైస్, ఐ ఫెల్ట్ వెరీ నైస్. అండ్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు కూడా ఐ ఫెల్ట్ చాలా హ్యాపీగా దట్ నాకు ఈ ఈవా క్యారెక్టర్ అనేది ప్లే చేస్తున్నాను. ఈవా అంటే అది క్రిస్టియన్ నేమ్ కదా, టైటిల్ పోచమ్మ ఉంది. చూస్తే మీకు తెలుస్తుంది, అది చాలా ఉన్నాయి. సో అందరూ వెయిట్ చేసి జెస్సీ అదేంటండి అసలు మీకు? సో అదే మా పోచంలో ఉన్న స్పెషాలిటీ. అంటే మీరు పోస్టర్ చూసినప్పుడు కూడా చూస్తే డేవిడ్ మెడలో క్రాస్ కనపడుతుంది. కనిపిస్తుంది. ద టైటిల్ ఇస్ పోచమ్మ, బట్ మీరు ఇప్పుడు క్యారెక్టర్స్ వింటే ఉంది కదా. అంటే ఇప్పుడు ఈ డేవిడ్ అంటే యాక్చువల్లీ చెప్పాలంటే మీరు దీనిలో మళ్ళీ అంటే ఇది మేమంతా ఒక ఫ్యామిలీ, ఇది ఒక పార్ట్ ఆఫ్ ది స్టోరీ అన్నమాట ఈ ఫ్యామిలీ అందులో. యాక్చువల్లీ అంటే ఇప్పుడు రెండు మతాలు ఇక్కడ చూపిస్తున్నాం మనం, క్రిస్టియానిటీ అండ్ హిందూయిజం. ఎవరి దేవతలు వాళ్ళకి నమ్ముకుంటారు కదా, ఈ రెండు కలిసి ఎక్కడ మనం చూపించలే, ఇంతవరకు రాలేదు. సో ఇందులో ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయా, ఎట్లా ఏ విధంగా? అది అంటే అట్లాగా మతాల మీద అట్లా నమ్మకాల మీద అది కాదు అసలు యాక్చువల్ స్టోరీ. మీరు అన్నది ఓకే, నేను ఒప్పుకుంటాను. మీరు అడిగింది చెప్తున్నా, ఆన్సర్ ఇస్తే కొంచెం స్టోరీ లీక్ అయిపోద్ది. అంటే అసలు దాని మీద అసలు కాదు ఇది. స్టోరీ ఏంటంటే ఒక థ్రిల్లర్, ఒక ఫ్యామిలీ వేరే చోటకి వెళ్ళి అక్కడ ఎట్లా సర్వైవ్ అయ్యారు అనే దాని మీద. పవర్ కూడా ఉంది, అన్ని ఎవరికి నీకా? The major thing is, the major part is thrilling, but it is wrapped around horror and mythological things. అన్నీ ఉన్నాయి. Yeah. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
మై క్యారెక్టర్ ఇస్ కాల్డ్ జెసీ. బాగుంటుంది. మీరు ఇదివరకు వెబ్ సిరీస్ చేశారు కదా, యా 90s కూడా చేశారు కదా. Yes. అదే సో 90s అదొక ఫ్యామిలీ, యా ఇదో కొంత మైథలాజికల్, కొంత హర్రర్ ఇది కూడా మంచి ఫ్యామిలీ. ఫ్యామిలీ. యా అన్ని ఫ్యామిలీస్ లో ఉండిపోతుంది పాపం, హీరోయిన్ గా రావట్లేదు. త్వరలో వస్తానండి. ఇలా మీరు చెప్పేశారు కదా, ఇప్పుడు కొంచెం గమనించి ప్లీజ్ కొంచెం ఆలోచించండి. ప్లీజ్ నెక్స్ట్ టైం ఫ్యామిలీలో పెట్టకుండా హీరోయిన్ గా పెట్టండి. అచ్చా She's అచ్చా. also heroine. అంటే మీ Yes. క్యారెక్టర్ కి ఎంత స్కోప్ ఉంటుంది దీంట్లో మొత్తం? యాజ్ హీ సెడ్, ఇట్స్ నాట్ అ క్యారెక్టర్ బేస్డ్ సిరీస్. ఇది మోర్ ఓవర్ ఒక స్టోరీ మీద నడుస్తుంది కాబట్టి అంటే అంటే ఎవరెవరు అందరి క్యారెక్టర్లు దీంట్లో ఇంపార్టెంట్ Yes, బాగా ఎవ్రీ impact క్యారెక్టర్ ఇస్ చూపిస్తుంది. వెరీ Yeah. వెరీ వెరీ ఇంపార్టెంట్. Yes. ఒక క్యారెక్టర్ అంటే అదే ఇందాక చెప్పా కదా, స్టోరీ ఇస్ ద మెయిన్ హైలైట్ ఆఫ్ దిస్ Ah. సిరీస్. సో ఎవరు వచ్చినా వాళ్ళది ప్రామినెంట్ గా ఇతని అంటే ఏదన్నా మనకి సినిమా కానీ సిరీస్ కానీ చూసినప్పుడు వెరీ ఫ్యూ క్యారెక్టర్స్ గుర్తుంటాయి. అట్లా ఉండి ఇందులో అందరూ గుర్తుంటారు అనమాట. అచ్యుత్ గారు కానీ, రమేష్ గారు కానీ. అచ్యుత్ గారు చూస్తే మన కాంతారా అదే కదా అవును. మొత్తం. ఇప్పుడు ట్రైలర్ కూడా చూస్తుంటే యాజ్ ఇట్ ఈస్ గా అలా కనిపిస్తుంది. అది ఆయన క్యారెక్టర్ మొత్తం కూడా Yeah. సేమ్ అలాగే ఉంటుందా దీంట్లో కూడా మొత్తం? అచ్యుత్ సారా సస్పెన్స్. అది మీరు అన్ని సస్పెన్స్ పెడుతున్నారు. 17th April 17th. ఏప్రిల్ 17th. 17 తర్వాత కొన్ని ఇంటర్వ్యూస్ తీసుకుంటే అప్పుడు మేము చెప్పగలుగుతాం ఇంకా క్లియర్ గా వాట్ ఆర్ వి ఫీలింగ్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అప్పుడు అందరు చూసేస్తారు కాబట్టి. మరి అందుకే చెప్పగలుగుతాం అదే. అచ్చా. అది చూసేస్తే మన ఇంటర్వ్యూలు చూడరంటారు. ఇందులో మీ పర్టికులర్ గా ఏదన్నా రియలిస్టిక్ గా జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అంటే మీ లైఫ్ లో జరిగినవి ఎలాంటివి? అట్లా రియలిస్టిక్ గా జరిగిన ఇన్సిడెంట్స్ ఏమి. యాక్చువల్ చెప్పాలంటే ఇలాంటి మైథలాజికల్ హర్రర్ దానికి ఆర్ఆర్ మ్యూజిక్ చాలా యాక్చువల్లీ ఇది హర్రర్ కాదు, horror జస్ట్ కాదు. కాకపోతే ట్రైలర్ చూస్తుంటే కొంత అట్లా. అందుకే అన్న ఇట్ ఇస్ Curiosity బేసిక్లీ a ఉంది, thriller right? that is wrapped around horror and mythological stories. అదే 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 అందరు అంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే వెబ్ Yes, సిరీస్ Yes, ఇది. yes, yes. Whole family అందరూ కలిసి చూసి. మ్యూజిక్ ఆర్ఆర్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అవును. ఎట్లా అది దాన్ని ఎలా అంటే ఎన్ని వెబ్ సిరీస్ లాగా తీసుకొస్తున్నారు ఏంటి? 5 ఎపిసోడ్స్ అండి ఈ సిరీస్. 5 దేనికి దానికి సపరేట్ గా ఉంటుందా, లేకపోతే ఒక్కొక్క దానికి ఒక లింక్అప్ అట్లా It's a linked up లింక్డ్ thing. అప్ అండి. మొత్తం? Yeah. అంటే ఎవ్రీ ఎపిసోడ్ ఎండ్ ఎంగేజింగ్ గా ఉంటుంది. Engaging గా. చాలా క్యూరియాసిటీగా ఉంటుంది. అచ్చా. అంటే ఒక్కొక్క డ్యూరేషన్ ఎంత మనం దాంట్లో పర్టికులర్ గా? 30 to 35 minutes. అంటే 20 minutes 20 minutes. 20 minutes అంటే చాలా టైం ఫాస్ట్ అంటే మా ఇది చేయడానికి కూడా అంత తక్కువ డ్యూరేషన్ అని తెలిసిన చేయడానికి కూడా ఏంటంటే కొంచెం గ్రిప్పింగ్ గా బాగా థ్రిల్లింగ్ గా ఉండాలనే ఇదిలో చేసిన స్టోరీ. అలా